మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ ప్రాంతంలో ఆక్రమణలను అటవీ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో అటవీ అధికారులు సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అయితే ఆక్రమణల తొలగింపును ఆదివాసీలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీలు అటవీ శాఖ సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ ప్రాంతంలో ఆక్రమణలను అటవీ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో అటవీ అధికారులు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే ఆక్రమణల తొలగింపును ఆదివాసీలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీలు అటవీ శాఖ సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ఇక్కడ? అయితే కొన్నాళ్ళుగా కూడా ఇక్కడ ఈ గ్రామాలకు సంబంధించి ఆదివాసులు ఆక్రమించుకున్న భూముల విషయంలో రెండు వర్గాల మధ్య అటవీ శాఖ అధికారులు ఆదివాసుల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఇవి అటవీ భూములను ఆక్రమించారు, కొత్తగా ఆక్రమించారు కాబట్టి చట్ట విరుద్ధం అని చెప్పి అటవీ శాఖ చెప్తోంది. ఈ సందర్భంలో అనేక సార్లు అక్కడ గుడిసెలను తీసేందుకు ఆక్రమిత భూములు ఆక్రమించి చెట్లు పెట్టేందుకు అటవీ శాఖ వెళ్లిన సందర్భంలో ఆదివాసులు తిరగబడ్డారు. రెండు గ్రూపుల మధ్య కూడా ఆందోళన కొనసాగుతున్న క్రమంలో పాత కేసులకు సంబంధించి అటవీ శాఖ అధికారులపై దాడి చేశారన్న పాత కేసులకు సంబంధించి నిన్న బైండ్ ఓవర్ చేసేందుకు అటవీ శాఖ సిబ్బంది గ్రామానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఘర్షణ చోటు చేసుకుంది. ఏదైతే ఆదివాసులు ఆగ్రహంతో అటవీ శాఖ అధికారులపై దాడులు చేశారు, అది తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోనే దాడి చేశామంటూ కూడా ఆదివాసులు చెప్తున్న పరిస్థితి. ముగ్గురు అటవీ శాఖ సిబ్బంది కూడా గాయాలై తమపై హత్యాయత్నం చేశారని చెప్పి అటవీ శాఖ సిబ్బంది పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న నుంచి కూడా యుద్ధ వాతావరణం ఉంది. ఈ రోజు తెల్లవారుజామున అటవీ శాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో వందలాది మంది అటవీ శాఖ అధికారులు సిబ్బంది వాహనాల్లో గ్రామానికి చేరుకున్నారు. మొత్తం కూడా ఆక్రమించిన గుడిసెలతో పాటు ఆక్రమిత భూములన్నీ కూడా స్వాధీనం చేసుకుని కందకాలు తవ్వేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య మరోసారి వాగ్వాదంతో పాటు చోటు చేసుకుంటుంది. గతంలో గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు ఆదివాసులు నచ్చజెప్పేందుకు జిల్లా అధికార యంత్రాంగం అంతా వెళ్ళినా కూడా తమకు పోడు భూములకు పట్టాలు ఇస్తేనే తాము ఇక్కడి నుంచి వదిలి వెళ్తాము, లేకుంటే వెళ్ళమని చెప్పి స్పష్టం చేశారు. తాము దశాబ్దాలుగా ఇక్కడ సాగు చేస్తా ఉన్నాము, అటవీ శాఖ అధికారులు మొత్తం స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను వారు ఖండిస్తా ఉన్నారు. మొత్తానికి కూడా 30 ఏళ్ళ నుంచి తాము సాగులో ఉన్నామని అటు ఆదివాసులు చెప్తా ఉన్నారు. కొత్తగా సాగులోకి వచ్చారని అటవీ శాఖ అధికారులు చెప్తారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదైతే ఆందోళన కొనసాగుతుందో అక్కడికి మీడియాను కూడా అటవీ శాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు. మీడియా రావడం వల్లనే ఆదివాసులు రెచ్చిపోతున్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మీడియా పద్ధతులు కూడా మా రహదారికి ధర్నా చేస్తా ఉన్న కొంతవారు. మొత్తం మీద కూడా పొరుగుల సమస్య మళ్లీ ముదురుతున్న పరిణామం ఇది. ముఖ్యంగా దండపల్లి మండలంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. దండపల్లి జెండా పూర్తిగా కూడా కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ కు సంబంధించిన భూములు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివాసులు కూడా తమకు సాగు కోసం అటవీ భూములను సాగు చేస్తా ఉన్నారు. దీంతో కొత్తగా సాగు చేయడం నేరమని అటవీ శాఖ చెప్తుంది. 30 ఏళ్ళు సాగు చేస్తున్న పట్టాలు ఇవ్వాలని చెప్పి అటవీ శాఖ చెప్తుంది. మొత్తం మీద కూడా ఉద్రిక్తత కొనసాగుతుంది. మొత్తానికి ఇప్పటికీ టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. థ్యాంక్ యూ మాంతయ్య.